బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో చివరి విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58.34% పోలింగ్ నమోదైంది. 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక చండీగఢ్ లో 62.80% పోలింగ్, హిమాచల్ ప్రదేశ్ లో 66.56%, జార్ఖండ్ లో 67.95%, ఒడిశాలో 62.46%, పంజాబ్ లో 55.20%, ఉత్తరప్రదేశ్ లో 54%, బెంగాల్ లో 69.89%, బీహార్ లో 58.34% పోలింగ్ నమోదైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో చివరి విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58.34% పోలింగ్ నమోదైంది. 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక చండీగఢ్ లో 62.80% పోలింగ్, హిమాచల్ ప్రదేశ్ లో 66.56%, జార్ఖండ్ లో 67.95%, ఒడిశాలో 62.46%, పంజాబ్ లో 55.20%, ఉత్తరప్రదేశ్ లో 54%, బెంగాల్ లో 69.89%, ఇక బీహార్ లో 58.34% పోలింగ్ నమోదైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో చివరి విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58.34% పోలింగ్ నమోదైంది. 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక చండీగఢ్ లో 62.80% పోలింగ్, హిమాచల్ ప్రదేశ్ లో 66.56%, జార్ఖండ్ లో 67.95%, ఒడిశాలో 62.46%, పంజాబ్ లో 55.20%, ఉత్తరప్రదేశ్ లో 54%, బెంగాల్ లో 69.89%, బీహార్ లో 58.34% పోలింగ్ నమోదైంది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ అందిస్తాడు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ కీర్తన. దేశవ్యాప్తంగా చివరి 7వ దశకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో దాదాపు మనం చూస్తే ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ కి సంబంధించి ఇప్పటి వరకు కంప్లీట్ గా కూడా మనకు కావాల్సినటువంటి మొత్తం దాదాపు 58.34% పోలింగ్ అయిన పరిస్థితులు కనబడుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి దాదాపు 4% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పుకోవాలి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 7వ దశకు సంబంధించినట్టు పోలింగ్ నమోదైన నేపథ్యంలో కూడా 8 రాష్ట్రాల్లో దాదాపు 57 లోక్సభ స్థానాలకు సంబంధించిన పోలింగ్ జరిగిన నేపథ్యంలో కూడా ఛత్తీస్గఢ్ లో 62.80% పోలింగ్ జరిగింది. హిమాచల్ ప్రదేశ్ లో దాదాపు 66.56% జరిగింది. తర్వాత మనం చూసుకుంటే ఒడిశాలో దాదాపు 62.46%, అదేవిధంగా పంజాబ్ లో 55.20% జరిగింది. ఉత్తరప్రదేశ్ లో మనం చూస్తే 54% జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒకసారి మనం చూసుకుంటే ఏదైతే మనం ఇక్కడ పంజాబ్ లో చూసుకోవచ్చు. పంజాబ్ లో కూడా దాదాపు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇక్కడ బీహార్ కి సంబంధించి 58.34% పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ కాక ఇప్పటి వరకు దాదాపు 6 గంటల సమయానికి ముగిసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాదాపు ఉదయం సమయంలోనే
11 గంటల వరకే దాదాపు దాదాపు 30% కూడా ఒక్కొక్క ప్రాంతాల్లో పోలింగ్ శాతం నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో పోలింగ్ కి సంబంధించి మనం చూస్తే సాయంత్రం 6 గంటల వరకు కూడా 7వ దశకు సంబంధించిన పోలింగ్ ముగిసిన నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా ప్రశాంత వాతావరణంలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటుగా ఈవీఎం మిషన్స్ కూడా ఎక్కడ మొరాయించినా వెంటనే సాంకేతిక లోపాలు వచ్చినటువంటి ప్రాంతాలకు వెళ్లి వెంటనే వాటికి సంబంధించినటువంటి చర్యలు చేపడుతూ కంప్లీట్ గా కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల అధికారులు అయితే కంప్లీట్ గా ఎన్నికలు నిర్వహించారని చెప్పుకోవాలి. దాదాపు దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు కావడంతో దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో భాగంగా ముఖ్యంగా ఈ చివరి ఎన్నికలు కొంత ఉత్కంఠ నెలకొన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే దేశ ప్రధాని కూడా ఈ ఎన్నికల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్న నేపథ్యంలో కంప్లీట్ గా కూడా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగి దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు మనం చూస్తే 40.9% పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే దాదాపు మధ్యాహ్నం 1 గంట నుంచి ఇప్పటి వరకు కేవలం ఒక 15-16% మాత్రమే పెరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మధ్యాహ్నం బీహార్ లో చూస్తే 35.65% గానే పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఛత్తీస్గఢ్ లో దాదాపు 40.14% పోలింగ్ జరిగింది. హిమాచల్ ప్రదేశ్ లో 48.63% మధ్యాహ్నం వరకు జరిగింది. ఆ తర్వాత మనం ఒడిశాలో చూస్తే 37.64% జరిగింది. పంజాబ్ లో దాదాపు 37.80% జరిగింది. ఉత్తరప్రదేశ్ లో దాదాపుగా కూడా మనకు 39.31. ఇక బెంగాల్లో మనం ఏదైతే చూస్తే 45.7% పోలింగ్ నమోదు. అంటే ఇది మధ్యాహ్నంకి సంబంధించి మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపు కేవలం 15% మాత్రమే పోలింగ్ పెరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ దేశానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో దాదాపు అభ్యర్థులు కూడా దాదాపు ఎక్కువ శాతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా 57 స్థానాలకు గాను పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా అలాగే ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాలకు గాను మిగిలిన 42 అసెంబ్లీ సీట్లకు కొనసాగినటువంటి పోలింగ్ కూడా ఈ రోజు కొనసాగిందనే చెప్పుకోవాలి. అయితే దీంట్లో మోదీకి సంబంధించి అంటే దేశ ప్రధాని మోదీ కూడా బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి పోలింగ్ కూడా ఇక్కడ కొనసాగింది. వారణాసి నుంచి కూడా మోదీ పోటీ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కంప్లీట్ గా దేశానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో అత్యధికంగా కూడా ఈసారి ఈ 8 రాష్ట్రాల్లో అభ్యర్థులు కూడా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవాలి. దాదాపు ఉత్తరప్రదేశ్, పంజాబ్ లో దాదాపు 13 చోట్ల ఎన్నికలు జరిగాయి. పశ్చిమ బెంగాల్లో దాదాపు 9 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా బీహార్ లో 8 స్థానాలు, ఒడిశాలో 6 స్థానాల్లో జరిగింది. అండ్ అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ లో దాదాపు 4 స్థానాలు. ఇక ఆ తర్వాత ఒక ఎన్నికలకు సంబంధించి దాదాపు మొత్తము 7వ విడతకు సంబంధించి బరిలో 904 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఎక్కువ శాతం పంజాబ్ లోనే అత్యధికంగా కూడా అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 328 మంది అభ్యర్థులు మనకు పంజాబ్ లో ఉన్నారు. బీహార్ లో మనం అంటే యూపీలో మనం చూసుకుంటే 144 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక బీహార్ లో 134 మంది, ఒడిశాలో 66, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ లో 37, ఛత్తీస్గఢ్ లో 19. కంప్లీట్ గా కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువ శాతం అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థులతో పాటుగా కొంత ప్రభావితం చూసేటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక ప్రధానమంత్రి ఉన్నటువంటి వారణాసికి సంబంధించిన పోలింగ్ కూడా జరిగింది. పలువురు సినీ ప్రముఖులతో పాటుగా యోగి ఆదిత్య లాంటి సీఎంలు ఉన్నారు. మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా ఈ బరిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కంప్లీట్ గా కూడా ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఎన్నికలు కాస్త సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 11 గంటల పాటు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల కమిషన్ 8 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కంప్లీట్ గా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఘటనలు కానీ చోటు చేసుకోకుండా ఓటింగ్ పర్సెంటేజ్ ను కూడా పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. కంప్లీట్ గా కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగని చెప్పుకోవాలి. కీర్తన ఫర్ ద అప్డేట్స్.